యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కల్వరి సిలువలో నిగూఢమై నిక్షిప్తమై నిస్తేజమైనటువంటి జీవితాలకు నిరంజనమైనటువంటి నిర్మలుడైనటువంటి మనుష్య కుమారుని యొక్క బలియార్పణను వీటి ధ్యాన మాలికలోనికి మీ అందరినీ స్వాగతిస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే ఈజ్ నాట్ జస్ట్ మియర్లీ a day of mourning. It's not just simply Jesus has died. It is not only a tragic execution in the history. శుభ శుక్రవారం కేవలము క్రీస్తు ప్రభుల వారి పట్ల జరిగినటువంటి అమానుషమైనటువంటి చర్యలను క్రియలను కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు చాలా భక్తి శ్రద్ధలతో దీనిని పాటించి ఇటు ఆరాధనలో పాల్గొని 3 గంటల తర్వాత మళ్ళీ ఎవరి దారి వారు చూసుకునేటువంటి ఒక ఆచరణమైనటువంటి ఆరోగ్యదాయకము కానటువంటి ఆరాధన ఇది. Good Friday is a day when justice and injustice kissed. Good Friday is a day where heaven and earth has collided. Good Friday is a day where sin showed its ugliest face. And Good Friday is a day where God revealed his deepest love to the cosmos. And it is also the day ఎక్కడైతే ఒక నిరపరాధి అన్యాయంకి అప్పగించబడిన దినమే. పరిశుద్ధుడైన వాడు పరిహాసానికి లోనైన దినమిది. మచ్చలేనటువంటి గొర్రె పిల్ల బలియార్పణకు తీసుకొని తేబడి వధింపబడిన దినమిది. ఆ మరణము వల్ల విశ్వము విమోచింపబడినటువంటి దినమిది. సామాన్యమైనటువంటి మానవునికి విశ్వంలో గుడ్ ఫ్రైడే అనేటువంటిది శుభ శుక్రవారం అనేది, లేదా దీన్ని మహాశుక్రవారం అని కూడా సంబోధిస్తారు. నామకరణము ఏదైనప్పటికీ క్రీస్తుని ఎరగనటువంటి జనానికి ఇది ఒక ఘోరమైనటువంటి ఓటమి దినం ఇది. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస సమాజానికి వేదనల వెనుక నిలకడగా దాగి ఉన్నటువంటి విజయపు దినమిది. చరిత్రలో ఇది చీకటి శుక్రవారముగా పరిగణింపబడినప్పటికీ ఇది గుడ్ ఫ్రైడే అని పిలువబడడానికి కలిగినటువంటి కారణమును కొంత నేను మీతో పంచుకుంటాను. మరికొంత మీ యొక్క ఆధ్యాత్మిక అభ్యాసానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాను. గుడ్ ఫ్రైడే అని పిలవడానికి ప్రధానమైనటువంటి కారణం, నాట్ బికాస్ innocent son of man, son of God has suffered. Because of that it never became good. Not because violence was good, not because betrayal was good. Why it is called good? Because here I share the 5 reasons for considering calling this Friday
as Good Friday. Number one, through the cross on this day, sin was judged. పాపము నేటి దినము సిలువ ద్వారా అది తీర్పులోనికి తీర్చబడినది కనుక ఇది మంచి శుక్రవారము, శుభ శుక్రవారము, మహాశుక్రవారముగా పిలువబడ్డది. త్రూ ద క్రాస్ మర్సీ వాజ్ ఓపెన్డ్. కఠినమైనటువంటి హృదయాలకు కరుణామయుని యొక్క కరుణా రథము ద్వారా కరుణ సిలువ నుండి ధారావాహికంగా లోక కళ్యాణము కొరకు అది ప్రవహించబడినది గనక అది శుభ శుక్రవారమైంది. బాబు నువ్వు ఫోటోలు ఆపాలా బాబు, నో మోర్ ఫొటోస్, ఆపేసేయి. నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ సీరియస్ బిజినెస్. థర్డ్లీ, త్రూ ద క్రాస్, సిలువ ద్వారా ద డెప్త్ ఆఫ్ హ్యూమానిటీ వాజ్ క్యారీడ్. ఆదాము మొదలుకొని 2000 సంవత్సరాల వరకు పాపముకు చెల్లించవలసినటువంటి క్రయధనము ఈ సిలువలో ఈ రోజున పరిసమాప్తమైంది కనుక ఇది మహాశుక్రవారమైంది, శుభ శుక్రవారమైంది. త్రూ ద క్రాస్ ద కర్స్ వాస్ బ్రోకెన్. ఆదికాండము 2వ అధ్యాయంలో మానవుడు చేసినటువంటి తప్పిదం వలన వాడు పొందినటువంటి శాపానికి ఈ సిలువ ద్వారా శాప విమోచన జరిగింది మానవ లోకానికి గనక ఇది శుభ పరిణామము గనక ఇది శుభ శుక్రవారమైంది. త్రూ ద క్రాస్ ద డోర్ టు గాడ్ వాజ్ ఓపెన్డ్ అగైన్. ఏదేను వనము నుంచి పారద్రోలబడినటువంటి మానవ జాతిని తిరిగి 2వ ఆదాము అయినటువంటి క్రీస్తు ద్వారా దివిసీమనే భువిసీమగా మలచడానికి ద్వారము సిలువ ద్వారా తెరవబడ్డది గనక నీ హృదయము జీవితము నందనవనము కావడానికి ఆ సిలువ కారణమైంది గనక ఇది శుభ శుక్రవారమైంది. This is the paradox of gospel. Our peace came through his wounds. The pardon came through his pain. Our life has come through his death, which is being prophesied in the book of Isaiah chapter 53 verse 5. ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగెను. And you know the beautiful season, the beautiful time. I just invite you, I take you 2000 years ago. I don't know how many of you would you like to travel with me. Would you like to travel with me? Free of cost, no visa, no passport is needed. Now I am going to take you to Jerusalem. This is a beautiful visualization. Just imagine, 7 కొండల మీద ఉంటుంది యెరూషలేము దేవాలయం. దాదాపు 1 నుంచి 2 మిలియన్ ప్రజలు ఆ యెరూషలేము దేవాలయ ప్రాంగణములో మొక్కుబడులు చెల్లించుకుంటూ, పూజలు చేస్తూ, బలి అర్పణలు చేస్తూ వడివడిగా తమ యొక్క ఆచార వ్యవహారాల క్రియలలో నిమగ్నమై ఉన్నారు. 2 మిలియన్ ప్రజలలో ఒకే ఒక భావన ఉంది. ఏంటంటే నేను చేసేటువంటి ప్రార్థన, నేను చేసేటువంటి బలి అర్పణ, నేను చేసే క్రయ విక్రయము, నేను చేసే ప్రతి విధమైనటువంటి మతానికి సంబంధించిన కర్మకాండ దేవుని దృష్టిలో న్యాయమైనది, సరి అయినది, నేను దేవుని దృష్టిలో నీతిమంతుడను అనే భావన మాత్రం 2 మిలియన్ ప్రజల్లో ఉంది. బహుశా ఈ ఆరాధనను ప్రత్యక్షంగా ఇప్పుడు వీక్షిస్తున్న వారి సంఖ్య 1200 మంది ఉన్నారు ఇప్పుడు మన దేవాలయంలో. 1200 people have seated here now. అన్ఫార్చునేట్గా UAE 7 ఎమిరేట్స్లో ఆరాధన ఒక 15 నిమిషాల క్రింద అక్కడ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దాదాపు ఆల్ తెలుగు చర్చెస్ ఇన్ UAE ఆర్ ఫాలోయింగ్ గ్యారిసన్ వెస్లీ ఆరాధన. ఇట్ ఈస్ బీయింగ్ టెలికాస్టెడ్ ఆల్ త్రూ UAE రైట్ నౌ.
ఇన్ని వేల మందిలో కూడా ఒకే ఒక భావన మీలో కూడా ఉంది. ఏంటంటే నేను చెప్పే ప్రార్థననే రైట్, నేను చేసే ఆలోచననే రైట్, నేను చెప్పే మాటనే రైట్, నేను ఒక్కడిని మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడను న్యాయవంతుడను. ఈ వాదన మీలో, ఈ భావన మీలో ఉన్నట్టయితే 2 మిలియన్ ప్లస్ 1500 అంటే 2,15,00,000 మంది ప్రజల్లో మనం ఒకలం ఈరోజు. Passover was not an ordinary day. Jesus died not an ordinary day. He died during the Passover. Passover is a festival of remembrance. Zikron, the beautiful word that has been used in Hebrew. People were called by God to remember the deliverance from the Egypt. అంతటితోనే ఆగిపోలే ఈ ప్రక్రియ. వారు తమ యొక్క దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఏం చేసినారనంటే, తమ యొక్క ద్వార బంధకాలకు వధించబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వారు దానికి అంటించడం వల్ల వారు విమోచనను పొందే అనుభవాన్ని పొందినారు. మై ఫ్రెండ్స్, ఇన్ దిస్ బ్యూటిఫుల్ సినారియో, I don't have time, I should close it here. The historical truth is, this is not accidental. This is a theological history. యూదులు ఐగుప్తు నుంచి విమోచనను వారు ఆలోచన చేసినారు, స్వతంత్రాన్ని ఆలోచన చేసినారు. ఈ తరుణంలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. వాట్ ఈజ్ క్రూసిఫిక్షన్? వాట్ ఈజ్ క్రూసిఫిక్షన్ అంటే, క్రూసిఫిక్షన్ వాజ్ పబ్లిక్, క్రూసిఫిక్షన్ వాజ్ బ్రూటల్, క్రూసిఫిక్షన్ వాజ్ హ్యూమిలియేటింగ్, క్రూసిఫిక్షన్ వాజ్ స్లో, క్రూసిఫిక్షన్ వాజ్ పొలిటికల్. క్రూసిఫిక్షన్ నాట్ ఓన్లీ మెంట్ టు కిల్ బట్ టు పుట్ అండ్ టు షేమ్. దీనిని ఇప్పుడు మనం 3 గంటల వరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువును సిలువ వేసింది ఒక వ్యక్తి కాదు. ఐ క్లోజ్ ఇట్ హియర్. యేసయ్యను సిలువ వేసింది ఒక వ్యవస్థ. యేసయ్యను సిలువ వేసింది ఒక వ్యక్తి కాదు. యేసయ్యను సిలువ వేసింది ఒక వ్యవస్థ. నేనా ప్రభువా అని మీ నిర్దోషత్వాన్ని మీరు వెల్లడిపరుచుకునే ప్రయత్నము చేయొచ్చు. నువ్వు కాకపోయిండొచ్చు మిత్రమా ప్రత్యక్షంగా, కానీ వ్యవస్థలో నీవు ఉండి వ్యవస్థను నీవు ప్రశ్నించకపోతే ఆ సిలువ వేయుడి అన్న కేకలో నీ మౌన ధ్వని కూడా కేక కంటే బిగ్గరగా ప్రతిధ్వనించింది. ఈ చిన్న ధ్యానముతో మనము దేవుని యొక్క సిలువను ఆరాధన చేసుకుంటాం. మరి ప్రత్యేకంగా ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ ఫ్రమ్ ద పుల్పిట్ దట్ ఐ షుడ్ థ్యాంక్ కౌతాల అనేటువంటి గ్రామాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం 3 రోజులు నేను అక్కడ వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ రివైవల్ మీటింగ్స్ కండక్ట్ చేసినాం. అక్కడికి వెళ్ళినాక తెలిసింది నాకేందనంటే, ఈ కౌతాల అనేటువంటి విలేజ్ సుదేష్ వాళ్ళ సొంత ఊరని తెలిసింది. ఆ ఊరికి పోయినాక ఆ కౌతాల విలేజ్లో ఉన్న గొప్పతనం ఏందనంటే, మీరు చూస్తున్నటువంటి ఆ సిలువ ఏదైతే ఉన్నదో దాదాపుగా యెరూషలేములో కూడా అదే. బాబా సిలువ ఫోకస్ చేయి. యెరూషలేములో కూడా యేసు ప్రభుకు ధరింపజేసినటువంటి సిలువ గొల్గాతా కొండ మీద మనకి ఇవి కనబడతాయి. సేమ్ అంతే పొడుగు 2 to 3 inches ఆఫ్ థార్న్స్ ఉంటుంది యేసు ప్రభుకు ధరింపజేసిన సిలువ. నేను అప్పుడెప్పుడో చెప్పినప్పుడు నిన్న థ్యాంక్ యూ సుదేష్ ఫర్ అరేంజింగ్ ద క్రౌన్ ఆఫ్ థార్న్స్. మరి ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరికీ, మత్తయ్య గారికి మరి నిండు వందనాలను తెలుపుతూ, ఆ ముళ్ళ కిరీటము ద్వారా నిజాయితీగా మనము ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సప్తస్వర మంజరిలో మీతో మాట్లాడునుగాక.